నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. మన భారతీయ సాంప్రదాయ వైద్యం ఇప్పుడు సరిహద్దులు దాటి ఖండాంతరాలు దాటబోతోంది. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకిల మోత అన్నట్టు కాకుండా మన ఆయుర్వేదానికి స్వదేశంలోనూ విదేశాల్లోనూ పట్టాభిషేకం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇండియా, EU మధ్య కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం మన ఆయుష్ వైద్యుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపబోతోంది. కేరళలోని ఆర్య వైద్యశాల శతవార్షికోత్సవం వేదికగా ప్రధాని మోదీ చేసిన ప్రకటన ఇప్పుడు టాప్ ఆఫ్ ది టౌన్ గా మారింది. దీనిపై ప్రత్యేక కథనం. నేడు ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తోంది. అది కేవలం మన ఐటీ రంగం వల్లనో, ఎకానమీ వల్లనో కాదు, మన మూలాల్లో ఉన్న ఏన్షియంట్ విజ్డమ్ ఆయుర్వేదం వల్ల. కేరళలోని ప్రసిద్ధ ఆర్య వైద్యశాల చారిటబుల్ హాస్పిటల్ 100 వసంతాల వేడుకను జరుపుకుంటున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ ఒక సంచలన ప్రకటన చేశారు. ఇకపై మన ఆయుర్వేదం లోకల్ కాదు, పక్కా గ్లోబల్ అన్నారు. భారతీయ వైద్య విధానం అంటే కేవలం కొన్ని మూలికల మిశ్రమం కాదు, అది వేల ఏళ్ల జీవన సంస్కృతి. కానీ అడవిలో కాసిన వెన్నెల చందంగా మన సంప్రదాయ వైద్యం సరైన గుర్తింపు లేక ఇన్నాళ్లు మరుగున పడింది. అయితే ఆ కాలం చెల్లిపోయింది. ద వెయిట్ ఈజ్ ఓవర్. భారత్ మరియు యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మన ఆయుష్ వైద్యులకు, యోగా నిపుణులకు యూరప్ దేశాల తలుపులను తెరిచింది. చేతిలో చింతపండు ఉంటే చెన్నాపట్నం దాకా వెళ్లొచ్చు అన్నట్టు మన వైద్యుల దగ్గర నైపుణ్యం ఉంటే ఇకపై యూరప్ వీధుల్లోనూ చికిత్స అందించవచ్చు. కేరళలోని ప్రతిష్టాత్మకమైన ఆర్య వైద్యశాల చారిటబుల్ హాస్పిటల్ 100 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఒక శక్తివంతమైన సందేశాన్ని ఇచ్చారు. ఈ ఒప్పందం వల్ల మన దేశంలో ఆర్జించిన వైద్య అర్హతలు ఇకపై యూరప్లోనూ చెల్లుబాటు అవుతాయి. అంటే మన ఆయుష్ వైద్యులు అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పొందడమే కాకుండా సొంతంగా ఆయుష్ వెల్నెస్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది కేవలం ఉపాధి మాత్రమే కాదు, భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే గొప్ప ఛాన్స్. కొట్టక్కల్ అంటేనే ఆయుర్వేదానికి కేర్ ఆఫ్ అడ్రస్. ఆర్య వైద్యశాల కేవలం ఒక ఆసుపత్రి మాత్రమే కాదు, అది ఒక టెంపుల్ ఆఫ్ హీలింగ్. 100 ఏళ్లుగా నిరంతరాయంగా స్వచ్ఛమైన ఆయుర్వేద సేవలను అందిస్తూ కోట్లాది మందికి ఆరోగ్యాన్ని ప్రసాదించిన ఈ సంస్థ నేడు 100 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ పంపిన సందేశం యావత్ భారత వైద్య రంగానికి ఒక ఎనర్జీ బూస్టర్లా పనిచేసింది. అవకాశం ఒక్కసారే తలుపు తడుతుంది అంటారు. కానీ మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మన ఆయుష్ వైద్యులకు అనంతమైన అవకాశాలు లభించబోతున్నాయి. ఇప్పటివరకు మన దేశంలో చదువుకున్న ఆయుర్వేద డిగ్రీలు విదేశాల్లో ప్రాక్టీస్ చేయడానికి కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఉండేవి. కానీ ఇప్పుడు కుదిరిన కొత్త ఒప్పందంతో భారతదేశంలో మీరు పొందిన మెడికల్ క్వాలిఫికేషన్స్ ఇకపై యూరప్లోనూ అధికారికంగా చెల్లుబాటు అవుతాయన్నారు మోదీ. మన వైద్యులు అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పొందటానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయన్నారు. కేవలం ఉద్యోగాలు మాత్రమే కాదు, మీ స్వంత యజమానిగా ఉండండి అన్న చందంగా మన ఆయుష్ వైద్యులు యూరప్ దేశాల్లో సొంతంగా ఆయుష్ వెల్నెస్ సెంటర్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. విదేశీయులకు యోగా, ధ్యానం, పంచకర్మ వంటి ఆయుర్వేద చికిత్సలను అందించటం ద్వారా భారతీయ జీవన శైలిని ప్రపంచవ్యాప్తం చేసే అవకాశం దక్కింది. ఇది మన సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే ఒక గోల్డెన్ ఛాన్స్. ప్రధాని మోదీ విజన్ ప్రకారం భారతదేశం ప్రపంచానికి హెల్త్ హబ్గా మారాలి. హెల్త్ ఈజ్ వెల్త్ అనేది మనం చిన్నప్పటి నుండి వింటున్నమాట. కానీ ఆ సంపదను ప్రపంచానికి పంచే శక్తి ఒక్క ఆయుర్వేదానికే ఉంది. ఈ ఒప్పందం వల్ల మన దేశానికి వచ్చే విదేశీ మార్పిడి పెరగడమే కాకుండా మన దేశ వైద్య నిపుణులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. అయితే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా
మన చికిత్సా విధానాలను మరింత మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. నాణ్యమైన మందులు, శాస్త్రీయమైన పరిశోధనలు తోడై ఆయుర్వేదం ప్రపంచంలోనే నెంబర్ 1 వైద్య విధానంగా అవతరిస్తుంది. 100 ఏళ్లు ఆర్య వైద్యశాల ప్రస్థానం ఒక ఎత్తైతే మోదీ గారి ఈ చారిత్రాత్మక నిర్ణయం మరో ఎత్తు. ఇకపై మన ఆయుష్ వైద్యులు విమానం ఎక్కి యూరప్ వెళ్లి అక్కడ మన దేశ జెండాను, మన వైద్య వైభవాన్ని రెపరెపలాడించడం ఖాయం. అయితే ఇక్కడ ఒక చేదు నిజం ఉంది. ప్రధాని మోదీ అన్నట్టు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. దశాబ్దాలుగా భారతీయులను కాపాడిన ఆయుర్వేదం గురించి నేడు మన దేశంలోనే పూర్తిస్థాయి అవగాహన లేకపోవడం విచారకరం. శాస్త్రీయ ఆధారాలు, పరిశోధనా పత్రాలు తక్కువగా ఉండటం వల్ల ఆయుర్వేదం కొంత వెనకబడింది. అందుకే ఇప్పుడు సైన్స్ అండ్ ఫేత్ రెండిటినీ జోడించి ఆయుర్వేదాన్ని బలోపేతం చేయాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధాని నొక్కి చెప్పారు. తెలిసిన విద్య 10 మందికి పనికిరాకపోతే అది నిష్ప్రయోజనం. ఆయుర్వేదాన్ని కేవలం నమ్మకం మీద కాకుండా డేటా ఆధారిత పరిశోధన ఆధారంగా ప్రపంచం ముందుకు తీసుకెళ్లాలి. సైన్స్ ప్రజల విశ్వాసం ఆధారంగా ఆయుర్వేద విధానాలను పరీక్షిస్తే అవి బలోపేతమవుతాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఆయుర్వేదానికి ప్రాముఖ్యత లభించేలా ఆర్య వైద్యశాల కృషి చేస్తోందని ప్రశంసించారు. సిఎస్ఐఆర్, ఐఐటి వంటి సంస్థలతో కలిసి పనిచేస్తూ ఆయుర్వేదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోందని తెలిపారు. దీనిపై ఎన్నో పరిశోధనలు చేస్తోందన్నారు. ప్రాచీన ఆయుర్వేద వైద్య విధానాలను పరీక్షించడంలో మరింత అభివృద్ధి చేయడంలో ముందంజలో ఉందని వివరించారు. ఆర్య వైద్యశాల వ్యవస్థాపకుడు వైద్యరత్నం పిఎస్ వారియర్ అందించిన సేవలను ప్రధాని మోదీ ప్రత్యేకంగా గుర్తు చేశారు. దశాబ్దాలుగా మానవాళికి భారత్ అందిస్తున్న సేవలకు సంప్రదాయ వైద్యానిక ఆర్య వైద్యశాల ఒక ప్రతీక అని వ్యాఖ్యానించారు. ఆర్య వైద్యశాల 600కు పైగా ఔషధాలు తయారు చేస్తోందని, దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆసుపత్రులను నిర్వహిస్తోందని వెల్లడించారు. విదేశాల నుంచి సైతం రోగులు వస్తుంటారని తెలిపారు. దేశవ్యాప్తంగా నెట్వర్క్, విదేశాల నుంచి వచ్చే రోగులు, ఇవన్నీ మన సంప్రదాయ వైద్యం యొక్క సత్తాను చాటుతున్నాయి. మనది కాని విద్య మనకు మేలు చెయ్యదు అంటారు పెద్దలు. మన సొంత వైద్య విధానాన్ని గౌరవిస్తూ దానికి ఆధునిక విజ్ఞానాన్ని జోడిస్తే భారత్ ప్రపంచానికి హెల్త్ క్యాపిటల్గా మారుతుందనడంలో సందేహం లేదు. యువతకు ఈ రంగంలో అద్భుతమైన ఆదాయ మార్గాలు ఉన్నాయి.